నిర్దాక్షిణ్యంగా వాస్తవికంగా ఏదైతే ఈ యొక్క అరాచక శక్తులు సాగించినటువంటి ఆ యొక్క దుర్మార్గం ఒక నిండు ప్రాణాన్ని తీసుకుంది. అతడు కామ్రేడ్ పెంచలయ్య సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తి, సామాజిక సేవా దృక్పథం ఉండే వ్యక్తి. మా అందరితో కూడా పార్టీలకు అతీతంగా అన్ని రకాల కూడా ప్రజా సమస్యల పరిష్కార విషయంలో కలిసి పనిచేసే వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. అంతేకాదు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టి ఒక తాటి మీద నిలబడి ఆ యొక్క ప్రాంతంలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా అన్ని పార్టీలు కూడా కలిసి ఒక తాటి మీద నిలబడి గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు పోలీసులు కూడా వారికి అన్ని రకాల సహకరించారు. ఈ పరిస్థితుల్లో ఈ గంజాయి బ్యాచ్ల మీద, ఈ రౌడీల మీద, గూండాల మీద, భూ కబ్జాదారుల మీద ఇప్పటికే నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం. ఈ యొక్క రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులు, గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా పోలీసులు తీసుకునే ప్రతి చర్యకి నెల్లూరు జిల్లా ప్రజలు మొత్తం పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా మద్దతు ఇస్తారని చెప్పని కూడా కోరుకుంటున్నా. అందరి ఆకాంక్ష ఒకటే, ఏదైతే ఈ యొక్క అరాచక శక్తుల ఆ యొక్క ఆగడాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో రూపుమాపే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తున్న దానికి ఇంకా కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఎంత బాధాకరం అంటే పాపం కామ్రేడ్ పెంచలయ్య సామాజిక సేవా కార్యక్రమాలే కాదు నేత్రదానం మీద అవగాహన కల్పించాలని తన నేత్రాలు సైతం వారు దానం చేయడం జరిగింది. దానివల్ల మరొకరికి చూపొచ్చే పరిస్థితి. ఇక్కడే చెప్తున్నారు, ఇటీవల కాలంలో ఒక నెల రోజుల్లోనే దాదాపు 30-32 మంది దాకా నేత్రదానం చేశారని చెప్పని. నెల్లూరు జిల్లాలో ఈ నేత్రాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నవాళ్ళు 3000 మంది దాకా ఉన్నారు. కాబట్టి ఈ నేత్రదానాన్ని కూడా మనందరం కూడా ప్రోత్సహిద్దామని, ఈ యొక్క గంజాయి బ్యాచ్లకు వ్యతిరేకంగా, రౌడీలు, గుండాలు, భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమాలు మొత్తం కూడా మనం చేయటమే కామ్రేడ్ పెంచలయ్య ఆత్మకి శాంతి కలుగుతుందని, ఆ యొక్క కుటుంబానికి సిపిఎం పార్టీ అండగా నిలుస్తుంది. స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పని మాటిస్తున్నాను.